వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను నవీన్. తనూజ రన్నర్ అయినప్పటికీ కూడా ఇప్పటికీ ప్రేక్షకులు ఆమె పేరుని మర్చిపోవట్లేదు. రకరకాల ట్రోల్స్తో వాళ్ళ ఏదైతే అనుకుంటున్నారో మనసులో అదే కమెంట్స్ రూపంలో చెప్తూ ఉన్నారు. అయితే రీసెంట్గా ఒక పెద్ద అప్డేట్ అనేది ప్రతి ఒక్కరికి షాకింగ్గా నిలుస్తుంది. సలార్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ఒక ట్వీట్ చేయటం, అది తనూజ గారు ఆమె పర్సనల్ సోషల్ మీడియాలో పర్సనల్ ఎక్స్ పేజ్లో పోస్ట్ చేయటం ఇప్పుడు వైరల్గా మారింది. అయితే దాని గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ లిస్ట్ శ్రవణ్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడతాం. నమస్తే అండి. నమస్తే అండి. సలార్ కేజీఎఫ్ మ్యూజిక్ డైరెక్టర్ ట్వీట్ చేయటం ఏంటి, మన తనూజ గారు పోస్ట్ చేయటం ఏంటి, ప్రేక్షకులకి ఇంకొంచెం ఈ ఎట్లా అనాలి వడ్డించడానికి రెడీ అయిందా, లేకపోతే వాస్తవం ఏంటి, ఇంకా చాలా కన్ఫ్యూజన్స్ ఉన్నాయండి. రన్నర్ ఎవరు విన్నర్ ఎవరు ఇప్పటికీ క్వశ్చన్ మార్కే. రన్నర్ విన్నర్ అయిపోయింది. యాక్చువల్గా రన్నర్ విన్నర్ విషయం క్లోజ్ అయిపోయిన తర్వాత బ్యాక్ అండ్ డిస్కషన్స్ అదే చూసాం. కళ్యాణ్ వాట్ నెక్స్ట్, సినిమాలకు పోతాడా, ఆర్మీలకు పోతాడా, ఇంకేం జరుగుతుందని ఒక చర్చ జరుగుతుంది. ఈలోపు తనూజ కూడా నిన్న మొన్న కొంచెం ఆమె ఏదైతే కళ్యాణ్కి సపోర్ట్ ఇచ్చిన విధానాన్ని దాన్ని కొంచెం ఆమె సపోర్ట్ చేసుకుని, అంటే ఆమె విన్నర్ కాకపోవడాన్ని ఏం బాధపడలేదు వరకు. నాకు అన్యాయం జరిగిందని ఎప్పుడు చెప్తలేదు. ఆమె స్పోర్టివ్గానే ఉంది. నిజంగా కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేసుకుందో లేదో కానీ ప్రేక్షకుడు ఎక్స్పెక్ట్ చేసుకున్నారు. ఆవిడ బాధని ఎప్పుడు వాల్యూ ఇచ్చే ప్రేక్షకులకి వదిలేసింది కాబట్టి ప్రేక్షకుల బాధనే ఆమె బాధ. అదే కదా, అంతే కదా. ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఆమె ఓడిపోయినందుకు ఆమె పాపం బాధపడతలేదు అనుకుంటా. ఆ ఓడిపోయింది మీన్స్ ఆ విన్నర్ కానందుకు ఆమె ఏం బాధపడతలేదు. కానీ ఆమెను అభిమానించి ఓటేసినటువంటి విధానం వల్ల ఎవరైతే ఆమెను గెలవాలనుకున్నారో వాళ్ళు మాత్రం కొంచెం అప్సెట్ అయ్యారు. బట్ ఆమె ఏం కాలేదు. సో నిజం కూడా ఆయనంత మాత్రం విన్నర్ కాకుండా వచ్చి బయటకు వచ్చి అని ఏడ్చేసి లబోదీపం అనేసి నా అన్యాయం జరిగింది అదేం అంటలేదు, అనకూడదు. నిజంగా కూడా సహనమేం కాదు. ఆమెకు అది ఎక్స్పెక్ట్ చేసిందో చేయలేదో కాబట్టి ఆమె డిసప్పాయింట్ అయినా దాన్ని ఏం చెప్పట్లేదు. మీరు రన్నర్ విన్నర్ గురించి మాట్లాడతారు. నేను పార్టిసిపేటెడ్ కూడా విన్నా అని చెప్తాను. నేను ఒక యానలిస్ట్గా ఏమంటే మనం ఆడదానికి వెళ్ళడం కూడా హ్యాపీ, నో ప్రాబ్లం. గెలిపోవటం సహజము, ఓడిపోతుండో గెలుస్తుండొచ్చు. పార్టిసిపేట్ చేశారుగా హ్యాపీ. 2 వారాలు 1 వారం అక్కడ దాకా రాని వాళ్ళు చూసి మీరు ఆనందపడాలి. కాబట్టి అక్కడంతవరకు మంచిగా జరిగింది, పాజిటివ్. అయిపోయిన వాట్ నెక్స్ట్ అన్నాం. ఇప్పుడు ఈ తనూజ గారు ఆమెకు కేజీఎఫ్ డైరెక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ అంటే రవి సరారు మంచి ఆ సినిమా కేజీఎఫ్ సినిమా కూడా సూపర్ డూపర్ హిట్ అయిన డైరెక్టరు. ఆష్ యొక్క యాక్షను, స్టోరీతో పాటు దానికి ఉన్న ఆర్ఆర్ ఎఫెక్ట్స్, విజువల్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా హెల్ప్ అయింది. రవి మ్యూజిక్ డైరెక్టర్ తాను ఒక ట్వీట్ చేశాడు. ఎందుకంటే మరి మన ఇంటిగ్రేట్లో ఉందనుకున్నారో ఏమనుకున్నాడో కానీ మీరు మీ ఆట ఆడారు. మీరు ఒకరు అంటారని మీ ఆటనైతే మీరు వదులుకోలేదు. మీ ఆట ఏదో సక్సెస్ చేశారు, నిజంగా అలాగే ఉంది. ధైర్యం ఇచ్చే మాటలు, మొత్తం కూడా ధైర్యం ఇచ్చే. మీ చుట్టూ ఉండేవాళ్ళు మేము డిస్కరేజ్ చేసినా మీరు రాంగ్ ఏం ఆడలేదు. మీరు ఒంటరి వాళ్ళు ఏం కాదు, మీకు మద్దతు ఉంది, మేము ఉన్నాం అంటూ కూడా పాజిటివ్గా చెప్పారు. దాన్ని రీట్వీట్ చేసుకుందామే బహుశా ట్విట్టర్లో అనుకుంటా. సో మేబీ ఆమెకు మరి అక్కడ ఉన్నటువంటి కన్నడ ఇండస్ట్రీ నుంచి రిలేషన్స్ వల్ల కావచ్చు, మరి అది అభిమానం చేశారు. దీంతో ఇప్పుడు సలార్ డైరెక్టర్లను సలారు వీళ్ళ సినిమాలు కన్నడ సినిమాలు నటిస్తుంది అన్న ఒక వార్త కూడా ప్రారంభమైంది. వార్త అంత పెద్ద ఎస్టాబ్లిష్డ్ డైరెక్టర్స్ మెసేజ్ చేయటం, అది స్టేటస్ నిజంగా కూడా తనుజ ఆడినటువంటి రియల్ హ్యాపీ. తనుజ ఆడుతున్నప్పుడు కూడా మంచి స్పిరిట్ ఉంది, మంచిగా ఆడుతుంది. ఆ ప్రేక్షకుడు ఆమె విన్ అవుతుంది ఏమన్న స్థాయికి కూడా వెళ్ళిపోయారు. ఒకవైపు ఇమాన్యుల్ అవుతారనుకున్నారు, ఒకవైపు తనుజ కావాలనుకుంటున్నారు. అది అవుతాదేమనుకున్నారు. కొంతమంది ఊహించకుండా కళ్యాణ్ విన్నర్ అయిపోయాడు. సరే, అది ఏదన్నా సరే బిగ్ బాస్ అనేవాడిది ఫైనల్ నిర్ణయం కాబట్టి వాళ్ళకు మార్కుల ప్రకారం వాళ్ళు ఏమి చేయాలనుకున్నారో అట్లా ఇచ్చారు. సో తనూజ మీద అభిమానం ఉంది. ఈ తనూజ నెక్స్ట్ సినిమా చేసినా, సీరియల్ చేసినా ఇప్పుడంతా కూడా చర్చ అది. సినిమా ఇప్పుడు వాళ్ళు అయితే కేజీఎఫ్ యూనిట్ వాళ్ళు అభినందించారు. నెక్స్ట్ సినిమాలు ఏమైనా సంకేతం వచ్చినట్టేగా అప్డేట్ అనుకోవచ్చు, లేదా అర్థాన్ని ఏమైనా ఇస్తుందా ఆమె, మరి భవిష్యత్తులో క్లారిటీ వస్తుంది మనకు. సో ఇప్పుడు తనూజ గారి సీరియల్ కంటిన్యూ అవ్వాలంటే ఎంత టైం తీసుకోవాలి? నో ప్రాబ్లం. నాకు తెలిసినంత వరకు ఇమ్మీడియట్లీ ఆమె వెళ్ళుండొచ్చు 1 వీక్. ఎందుకంటే ఇవి సక్సెస్ మీట్లు, వాళ్ళ అగ్రిమెంట్లు అవి ఉంటాయి. ఇంక పైగా బయటకు రాగానే సక్సెస్ మీట్లు, ప్రమోషన్ వీడియోలు కూడా చేస్తుంటారు కదా. 1 వీక్ తర్వాత ఆమె మళ్ళీ కంటిన్యూ సీరియల్స్కి వెళ్ళొచ్చు. అంటే వీళ్ళు బిగ్ బాస్కు రావడానికి కొంచెం 2 వారాల ముందు ఎలాంటి యాక్టిట్యూడ్లో వెళ్ళకుండా మొత్తం బిగ్ బాస్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉండాలి. అలా అంటే ఏ జాబ్ చేస్తున్నా కూడా 15 రోజుల ముందే సెలవు తీసుకొని రావాలనేది ఉంటుంది.
కానీ లిమిటేషన్స్ ఉంటాయంటారా? అయిపోయిన తర్వాత మాత్రం ఏం లిమిటేషన్ లేదు. ఆ వీక్ ఒక్కటే ఏదో ఉంటుంది. అయినా వాళ్ళు ఏమో అన్నారు, వీళ్ళు ఎక్కడ వేరే చేయొచ్చు. బట్ వన్ థింగ్ ప్రిఫరెన్స్ వన్ థింగ్, కానీ ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ఇంటర్నల్ ఫ్యాక్టర్స్, వాళ్ళు చెప్పబడిన ఫ్యాక్టర్స్ అవుతున్నాయో, ఇతర రెమ్యునరేషన్ ఇచ్చారు, ఈ కండిషన్స్ పెట్టాము, ఇట్లాగే ఉండమని చెప్పారు, ఇక్కడ మమ్మల్ని ఉంచారు, లేదా ఇట్లా ఏదో ఇంటర్నల్ బిగ్ బాస్ విషయంలో ప్రజలకు అక్కర్లేని విషయాలు ఏదైతే ఉన్నాయో వాటిని ఏవి కూడా డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. అంటే బిగ్ బాస్ ఎట్లా నిర్ణయించింది, ఎంత అమౌంట్ వచ్చిందని ప్రజలకు అవసరం లేదు. సో అట్లాంటి విషయంలో ప్లస్ ఇంకా కాంట్రవర్షన్, బిగ్ బాస్ మేనేజ్మెంట్ యొక్క నిర్ణయాల పట్ల కాంట్రవర్షన్గా మాట్లాడడం కానీ, పార్టిసిపేట్స్ విషయంలో ఒకటి రెండు చూసి చూడనట్టు ఊరుకుంటారు. అంటే ఆయన మీద ఈయన మీద వాళ్ళు కాంప్లైంట్ ఇచ్చుకునేటువంటి దానిపై తెలుసు. కానీ బిగ్ బాస్ మేనేజ్మెంట్ మీద, ఆ నిర్ణయాల మీద, హోస్ట్ అయిన నాగార్జున గారి మీద కానీ అట్లాంటి వాటి మీద ఎట్లాంటి కామెంట్స్ చేయకూడదు, ఎప్పటికీ చేయకూడదు. చేస్తే ఏంటి, రెమ్యునరేషన్ వాపస్ తీసుకుంటారా, ఏం జరుగుతుంది అనేది సమస్య కాదు. వాళ్ళ కండిషన్ అయితే అట్లాంటి కండిషన్ ఉంటుంది. కాకపోతే వీళ్ళు ఏంటంటే రెస్పెక్ట్ ఇచ్చే ఇంతవరకు అయితే మ్యాక్సిమం ఎవరికి కూడా బిగ్ బాస్ విధానాలు అయితే ఎప్పుడూ బయటికి చెప్పలేదు, అగైనెస్ట్ మాట్లాడకూడదు, ఏ అంశమైనా మాట్లాడలేదు. వచ్చిన తర్వాత కొంత లాటరానో కొంత టైం తీసుకున్నప్పుడు కానీ పార్టిసిపేట్ మీద ఒకరి ఏదో ఒక రకమైన విమర్శలు, ఎలిగేషన్ చేయడం, అది డ్రామా ఆడారు, కావాలని చేశారు, ఇవన్నీ ఏదో చెప్తారు. ఆ చెప్పిన ఎపిసోడ్ ఆ వ్యూస్కి వస్తాయి కాబట్టి దాన్ని అంతతో ఆలు మర్చిపోతారు, వినేటువంటి మేనేజ్మెంట్ మర్చిపోతుంది, ఆ పార్టిసిపెంట్స్ ఎవరెవరు కాంప్లీట్ చేసుకున్న వాళ్ళు మర్చిపోతారు, హ్యాపీగా సరిపోతుంది. అంటే ఫస్ట్ రోజు ఎంటర్ అయిన బిగ్ బాస్ షోలో నుంచి లాస్ట్ రోజు బిగ్ బాస్ హౌస్లో నుంచి బయట పెట్టేంత వరకు దట్ ఆల్ బిలాంగ్స్ టు బిగ్ బాస్, అంతే. మాట్లాడు అప్పుడే ఆ తర్వాత బిగ్ బాస్ ఇంటర్నల్ విషయాలు కూడా లాక్, అంటే కొంచెం లిమిటేషన్స్ ఉంటాయి, దాని తర్వాత అయినా కానీ దీనికి మాత్రం బౌండ్ అయిపోయి ఉండాలి, ఉండాల్సిందే. ఇంకొకటి కూడా ఉంది, ఎంపిక ప్రక్రియ ఎలా జరిగింది, ఏ ప్రశ్నలు వేశారు, ఎన్ని స్టెప్లో స్కూటింగ్ చేశాడు విషయాన్ని కూడా చెప్పడానికి వెళ్ళలేదు. నన్ను పిలిచారు, ఇన్ని ఇంటర్వ్యూలు చేసుకున్నారు, ఈ రౌండ్ అయిపోయినాక ఆ రౌండ్ అయింది, ఈయన అయిపోయినాక ఆ రౌండ్ అయింది, తర్వాత ఏదో మనం గ్రూప్ ఎగ్జామ్స్లో 1, 2, 3 రౌండ్స్ ఎట్లా ఉంటాయనేది చెప్తున్నట్టుగా మనం చెప్పాల్సి, ఏది కూడా చెప్పకూడదు. ఎవరు మాట్లాడారు, ఎట్లా మాట్లాడారు, ఎక్కడ మాట్లాడారు, ఇవేవి కూడా ఇంటర్వ్యూ కానీ ఇవేవి కూడా చెప్పలేదు. ఇంతవరకు ఎవరు చెప్పడం అయితే చూడలేదు నేనైతే. ఒకలో ఇద్దరు నన్ను ఆ విధంగా ప్రశ్నలు అడిగారు, ఈ విధంగా ప్రశ్నలు అడిగారు, కానీ ఆ ప్రాసెస్ అయితే నేను చెప్పలేదు ఎవరు కూడా. చాలా, ఎందుకంటే సెలెక్ట్ ఒక ప్రాసెస్ ఉంటుంది, సెలెక్ట్ అయిన వాళ్ళతోటి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళతోటి కన్సల్ట్ అయిన ఒక ప్రాసెస్, కన్సల్ట్ అయిన తర్వాత మళ్ళీ స్క్రూటినింగ్ ప్రాసెస్ ఉంటుంది, స్క్రూటింగ్ ప్రాసెస్ తర్వాత ఆ ట్యూనింగ్ ఉంటుంది. అంటే ఆ కండిషన్లు కానీ, ఆ హెల్త్ విషయంలో కానీ, అన్ని రకమైన ట్యూనింగ్, జరగబోయే కొత్త ఆట విషయాలు ఇవన్నీ కూడా ట్యూనింగ్, ఇన్ని ప్రాసెస్లో ఉన్న తర్వాత అప్పుడు హౌస్లోకి వెళ్తారు. ఇట్లా 3-4 దశలు ఉంటాయి. సరే, ఏదైనా సరే వీటి విషయంలో ఏం జరిగిందో ఎలా జరిగిందో కూడా ఇంతవరకు ఎవరు చెప్పలే. మనకు ప్రోగ్రామ్ మీద ఉన్న అవగాహనతో చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ అండి.